సీతా స్వయంవరం. అమ్మా అసలు స్వయంవరం అంటే ఏంటమ్మా? స్వయంవరం అంటే గుర్తొచ్చింది, మీ నాన్న కూడా వెళ్ళాడమ్మా స్వయంవరానికి. ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరం. పిల్లకి కూడా స్వయంవరం అంటే ఏంటో తెలియాలి కదా. నాన్న ఉండు, అమ్మ నువ్వు చెప్పమ్మా. మీ నాన్న కాలేజ్ లో ఉండగా అమంతాను ఒక అమ్మాయిని ప్రేమించాడమ్మా. తను పెళ్లి చేసుకుందాం అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే ఆ నాన్న ఒక టెస్ట్ పెట్టాడమ్మా, అదే స్వయంవరం. అవునా, ఏంటి ఇష్టమా? ఇంకా అక్కడితో ఆప్ చేస్తావా? ఉండు చెప్పనే. అమంతా నాన్న ఏమన్నాడు అనుకున్నా, బాబు నా దగ్గర 3 ఎద్దులు ఉన్నాయి, ఆ 3 ఎద్దులు నీ మీద కుదిలేస్తాను, అందులో ఒక ఎద్దు తాకు పట్టుకున్నా కూడా మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడంటమ్మా. మరి నాన్న ఒక ఎద్దు తాకన్నా పట్టుకున్నాడమ్మా? ఉండమ్మా పూర్తిగా చెప్పనే. ఫస్ట్ ఎద్దును వదిలేరటమ్మా, చాలా బలంగా ఉందని 2 ఎద్దును పట్టుకుందని చెప్పి దాన్ని వదిలేసాడంటమ్మా. 2 ఎద్దును కూడా వదిలేరంటమ్మా, ఫాస్ట్ గా భయంకరంగా పరిగెట్టుకుంటూ వచ్చేస్తుందంట. సర్లే 3 ఎద్దు ఉందని చెప్పి దాన్ని కూడా వదిలేసాడంటమ్మా. 3 ఎద్దును వదిలేరంటమ్మా. మీ నాన్న అదృష్టం కదా, జాయిగా పీనిగా బక్కగా పరిగెట్టుకుంటూ వస్తుందంటమ్మా. అంటే ఒకేసారి మీ నాన్న ఎద్దు మీద కురికేశాడంటమ్మా. అయితే నాన్న ఎద్దు తాకని పట్టేసుకున్నాడా? పట్టేసుకునేవాడే, కానీ ఆ 3 ఎద్దుకి తోకలేదటమ్మా. అందుకే నాకు తగులుకున్నాడు.